మనం కొద్దిగా రిలాక్స్ అవ్వాలంటే చాలు ఒక కప్ కాఫీ తాగాల్సిందే. అది మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు. అసలు డేతో సంబంధం లేకుండా మన లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది కాఫీ ప్లే చేస్తుంది. ఒక మనిషిని కలపడానికైనా, మనం మంచి మాటలు కలిపేందుకు మనకు కాఫీ కూడా ఉపయోగపడుతుందనే చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో మనం చూసుకోవచ్చు. కాఫీకి సంబంధించి ఇక్కడ ఒక స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అంటే దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో పండించే కాఫీకి సంబంధించి స్టాల్స్ అని ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే కాఫీ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో కాఫీ గింజలతో కావచ్చు, అలాగే కాఫీ పొడి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే కాఫీస్ ఆఫ్ ఇండియా పేరుతో మనకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అంటే చిక్మంగళూరు కావచ్చు, అరకు కావచ్చు, అలాగే ఇలా వివిధ ప్రాంతాల్లో దొరికే కాఫీ గింజలన్నీ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే కాఫీలో రకరకాలు ఉంటాయి కదా, సో మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. అరబికా డ్రై చెర్రీ అని, రొబస్టా గ్రీన్ చెర్రీ అని, అరబికా గ్రీన్ చెర్రీ అని, సీడ్ కాఫీ అంటే కాఫీ సీడ్స్లో సంబంధించి వివిధ స్పీషీస్ అంటే వాటిలో ఉన్న రకాలన్నీ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ నిర్వాహకులు శ్రీనివాస్ కూడా ఉన్నారు. సో హలో సార్. హాయ్ మ్యామ్. సార్, సో ఈవెంట్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటి? అంటే కాఫీకి సంబంధించిన అన్నీ ఇక్కడ ఉన్నాయి, సో ఏంటి స్పెషల్? అంటే ఇండియన్ కాఫీ ఫెస్టివల్ అని ప్రతి సంవత్సరం మనం మన దేశంలో కండక్ట్ చేస్తూ ఉంటారు మేడం. ఈ ఫెస్టివల్ ఈసారి హైదరాబాద్కి ఆ ఛాన్స్ వచ్చింది. హైదరాబాద్లో కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము ఈ స్టాల్ని కాఫీ బోర్డు నుంచి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేశాము. ఇక్కడ ఏంటంటే మేము కాఫీ మీద అవేర్నెస్ కోసం ఇది ఏర్పాటు చేశాము. ప్లస్ గ్లోబల్లీ ఇండికేటెడ్ కాఫీస్ అన్నీ కూడా మేము ఇక్కడ డిస్ప్లే చేసాము. డిస్ప్లేలో ఉన్నాయి. అంటే గ్లోబల్లీ ఇండికేషన్ అంటే ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క ప్రత్యేక రుచి, ఒక ఫ్లేవర్ ఉంటుంది. మనకి కూర్గు ప్రాంతం నుంచి కాఫీ ఉంది, చిక్మంగళూరు నుంచి ఒక కాఫీ ఉంది, బాబాబుడన్గిరి నుంచి ఒక కాఫీ ఉంది, అలాగే మన ఆంధ్ర నుంచి వచ్చినట్లయితే అరకు వ్యాలీ నుంచి ఒక కాఫీ ఉంది. అట్లా ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క ఫ్లేవర్, ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. వాటిని గ్లోబల్లీ ఇండికేటెడ్ కాఫీస్ అనేసి మనం అంటాము. ఆ కాఫీస్ అన్ని మనం ఇక్కడ అమ్ముతున్నాం కూడాను. కాఫీ బోర్డు నుంచి కొనుక్కోవచ్చును. అలాగే ఫ్రీ లిక్విడ్ కాఫీని టేస్ట్ చేయడానికి మనం అన్లిమిటెడ్ కాఫీని మన కాఫీ బోర్డు నుంచి అందిస్తున్నాం వచ్చిన విజిటర్స్ అందరికీ కూడాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పక్కన మనం పెట్టాము కాఫీలో ఉండే ప్రాసెస్, విత్తనం దగ్గర నుండి అలాగే కాఫీ మొక్కలు ఎలా వస్తాయి, కాఫీ మొక్కకి ఫ్రూట్స్ చెరీస్ ఎలా వస్తాయి, ఈ కాఫీ ఫ్రూట్స్ ఎలా పండుతాయి, కాఫీ ఫ్రూట్స్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఎలాగ ప్రాసెస్ చేస్తాము, ఎలా డ్రై చేస్తాము, కాఫీలో ఉండేటువంటి డ్రై ప్రాసెస్ ఎలా ఉంటుంది, వెట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉండే క్లీన్ కాఫీ ఎలాగా మనం బయటకు వస్తుంది, ఆ క్లీన్ కాఫీని ఎలాగ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోస్టింగ్ మెథడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రేడ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రేడ్స్, వాటి యొక్క బీన్ సైజ్ ఆధారం చేసుకొని గ్రేడ్స్ ఏ, బి, సి, డి గ్రేడ్ అట్లా మొత్తం గ్రేడ్స్ వైజ్గా మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న కాఫీ గింజలు ఏవైతే ఉన్నాయో విత్తనాలు, అవి ఏ ప్రదేశాల నుంచి తీసుకొచ్చారు? ఇండియా నుంచి. ఇక్కడ ఉన్నటువంటి కాఫీని మనం ప్రజెంట్ అయితే రీజనల్ కాఫీ రీసెర్చ్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చాం మేడం. ఇదంతా కూడా విజిటర్ అవగాహన కోసం తీసుకొచ్చాం. సో ఇక్కడ మనకు మొక్కల రూపంలో కూడా కనిపిస్తుంది కాబట్టి వాటి గురించి ఒకసారి చెప్పండి మేడం. దీన్ని సీడ్ కాఫీ అనేసి అంటాం మనం. ఈ సీడ్ కాఫీ నుంచి మనకి సీడ్లింగ్ విత్ మొక్క వస్తుంది. తర్వాత దాన్ని మనం చెట్టు అయిన తర్వాత దానికి చెర్రీస్ వస్తాయి. ఈ చెర్రీస్ని మనం హార్వెస్ట్ చేస్తాం. అలాగే మనకు ఇక్కడ మీరు పౌడర్స్ రూపంలో కూడా అమ్ముతున్నారు. సో అంటే ధరలు ఏమన్నా తగ్గిస్తారా? సో కాఫీ లవర్స్కి ఎలాంటి అనుభూతి ఉంటుంది ఇక్కడికి వస్తే? తప్పకుండా మేడం, మనం అంతా కూడా మోడరేట్ ప్రైజెస్సే మనం ఇక్కడ అమ్ముతున్నాము. బికాజ్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇట్స్ నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో అవన్నీ కూడా మినిమం ప్రైజెస్లోనే మేము అందిస్తున్నాం. సో మీరు ఒక కాఫీ లవర్గా చెప్పండి, అంటే ఓవరాల్ ఏది బాగుంటుంది? కాఫీ అంటే గుర్తొచ్చేది ఏంటి? ఏ ప్రాంతం? కాఫీ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి మెయిన్ గుర్తొచ్చేది కర్ణాటక. తర్వాత ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఆర్గానిక్ కాఫీ అని ఎక్కువగా ట్రైబల్ రీజియన్స్ నుంచి పండిస్తున్నారు. ఈ ఆర్గానిక్ కాఫీని అందరూ కాఫీ లవర్స్ అందరూ కూడా ఇష్టపడి తాగుతున్నారు. ఎందుకంటే అక్కడ నేటివ్ అరకు కాఫీ ఉంది, అరకు
ప్రజెంట్ అరకు కాఫీ స్టాల్స్ని మనం ఇప్పుడు లండన్లో కూడా పారిస్లో కూడా ఏర్పాటు చేశారు. సో అరకు కాఫీకి కూడా చాలా మంచి గిరాకీ ఉంది. సో చూసారు కదా కాఫీకి సంబంధించిన విశేషాలు. అంటే కాఫీ అంటే కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే కాదు, అంటే అది ఇండియా వైడ్ ఎక్స్పాండ్ అయి ఉంది. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, అంటే ఇండియాలో ఏవైతే పండిస్తున్నారో అది వరల్డ్ వైడ్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. మనం ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్కి వస్తే ఒక మంచి అనుభూతి అయితే మిగులుద్ది కాఫీ లవర్స్ అందరికీ. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాల్ అయితే గవర్నమెంట్ అందిస్తున్న ధరలకి ఇక్కడ మనము కాఫీ పౌడర్స్ కావచ్చు, వాటికి సంబంధించి ఏవైనా మనం కొనుగోలు చేయొచ్చని ఇక్కడ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ పాషాతో తేజస్విని, హైదరాబాద్ నుంచి. మీరు కాఫీ లవర్సా? అయితే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ది ఇండియన్ కాఫీ ఫెస్టివల్స్కి అయితే కంపల్సరీ వచ్చేసేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు రిఫ్రెష్మెంట్ అవడంతో పాటు రిలాక్స్ అవుతారు. అలాగే కాఫీకి సంబంధించి కూడా ఒక అవేర్నెస్ కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎన్నో స్టాల్స్ ఉన్నాయి. సో మనం ఇందాక విజువల్స్లో చూసాం. ప్రస్తుతం నేను ఇక్కడ వైజాగ్కి సంబంధించినటువంటి అరకు స్టాల్ దగ్గర ఉన్నాను. అలాగే మనతో పాటు నిర్వాహకులు రామ్ కూడా ఉన్నారు. సో హలో సార్. నమస్కారం అందరికీ. సార్ వెల్కమ్ టు హైదరాబాద్ ఫస్ట్లీ. అండ్ ఏంటి ఈ అరకు కాఫీ స్పెషాలిటీస్ ఎన్ని మాటలో చెప్పండి? మ్యామ్, అరకు కాఫీ ఉన్న బ్యూటీ అంటే ఇట్స్ అ హై ఆల్టిట్యూడ్ కాఫీ విచ్ has amazing taste flavors. It is 100% organically grown by the tribals with honesty. Okay, so certainly you will see the taste also making a lot of difference also. That's a beauty part of Aరకు coffee. సో ఇప్పుడు మనం ఈ స్టాల్లో చూస్తున్నాము కాఫీకి సంబంధించిన పౌడర్ మాత్రమే కాదు, కాఫీ సంబంధించిన వెరైటీస్ కూడా ఉన్నాయి. సో ఏమున్నాయి ఇక్కడ? అంటే అందరూ కమర్షియల్ కాఫీ చేస్తాం. నేటివ్ వరకు కాఫీ బిలీవ్స్ ఇన్ సస్టైనబిలిటీ ఆఫ్ కాఫీ. సో వైల్ వీర్ డూయింగ్ కాఫీ యాజ్ అ ప్రోడక్ట్, we wanted the farmer also to get benefited out of the waste. So all the products which you see here is made out of coffee husk waste. So we're giving them more revenue than just not with the powder or for the bean. One second, we're also trying to create a single stop solution for all Araku region. So we have filter coffee, we have instant coffee, we have signature collection coffees available, byproducts, specialty products like we have coffee chocolates available, sustainable products like coffee mugs, tea mugs, chai mugs happening on there. So now today's launch is which we're doing right now. Good, this is for you. These are coffee lollipops for the first time. This is made 100% Araku coffee lollipops. Okay. So sir, you just share your experience, how it is. It is all fantastic. So I'm the British Deputy High Commissioner for Telangana and Andhra Pradesh in native Araku coffee. There is so much good about what Ram and his team are trying to do. We're talking about coffee from Andhra. As Ram has mentioned also, it's about sustainable coffee as well, making sure that the farmers themselves are getting the best deal. But also it's fantastic, delicious coffee. So put those three together, and I certainly feel that native Araku coffee will go very far. And we're pleased to be working with Ram to try to move to export Araku coffee to the UK to give people in the UK an experience of native Araku coffee and coffee from Andhra, which I'm really excited about. So you in UK, like you will be witnessing much more tasty of coffee. So what's the difference between what's the difference in Araku coffee and also the coffee in UK? As I said, it's a combination of what everything Ram is trying to do. It's the sustainability. It's that great taste of the native Araku coffee. But it's also the fact that as I covered Telangana and Andhra Pradesh, knowing that I can drink coffee from Andhra, it's a wonderful feeling. Okay. So your thoughts with expansions with Araku coffee, what can you elaborate it? I think it's probably best for Ram to do that, to tell you what he plans So to we've been do. working with British High Commission for the last 5 months or 6 months now. So we're expanding our coffee vertical in starting with Cambridge and Camborne. So the concept which we're building is called as the Indian Coffee Corner. So this concept will be like every corner of a small street or talk about a colony. We're going to have a small setup where Indian coffee will be available, where people will come, make their own coffee, give their own time and enjoy the true experience of Indian coffee in peace. So I think that's the need of the hour across the globe. So we're just trying to add value to that ecosystem.
సో చూసాంగా మనకు అరకు అంటే అందాలు మాత్రమే కాదు కాఫీ కూడా గుర్తొస్తుంది. అలాంటి అరకు కాఫీని ఇప్పుడు అంతర్జాతీయంగా ఖ్యాతి తీసుకురావడం కూడా, అలాగే ఇక్కడ ఉన్న నిర్వాహకులు రామ్ గారు కావచ్చు, అలాగే బ్రిటిష్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడి దానికి మేము ఒక మెట్టు స్థానం కల్పించేలా చేస్తామంటున్నారు. కెమెరా పర్సన్ పాషాతో తేజస్విని, హైదరాబాద్ నుంచి. I haven't finished all, so it's a bit difficult. Anyway, I think I'm very happy to be here. Thanks again to Anirudh, Hari and Vidya for having invited me. I think, it made me very nostalgic for my own place of Andhra Pradesh, because I come from Andhra Pradesh, but I come from Vijayawada, but lost touch because I moved to Chennai to study. It was called Madras in those days. And I moved into Karnataka state for working in the coffee industry. Started my journey very, very young. Finished my food technology masters in Chennai, Madras, and then moved into Karnataka state because my job called me to the Coffee Board of India. So I call it my parent. It trained me, gave me the basis for my knowledge on coffee. And I think I've been very passionate about it because I think it's taught me very many things in life. I think the bean is so tiny, but I always call it my bean of wisdom. A bean which probably taught me that you can be very small and yet exude the most aromatic notes. And probably it also taught me to be very determined, to be persevering, but it also taught me humility. And I think that's the core of even a cup of coffee. When you drink it, it stimulates you. At the same time, it tells you you can never see the bottom of the coffee cup. It's very mysterious. So it tells you that you probably need to work even harder to understand its base. And I think that's what I've been doing over the very, very many years that I've been in coffee. Been very enjoyable because I've met so many different people, especially the women farmers, the women workers. I think they taught me a lot in my life. Because I too come from a very, very humble beginning, but I think they taught me the value systems. Taught me that I think you can build on friendship, you can build on togetherness, you can build on knowledge, and I think that's the basic things that coffee has taught me. So once again, I'd like to thank all of you for having invited me to be here. I've never done this before. I've never had so many cameras looking into my face or asking me questions, but I'm very humbled by this, and I want to say thank you very, very much. Thank you so much. First of all, thank you all for coming here. This is the first coffee-based event that's happening in Hyderabad. The idea behind this is to gather all coffee lovers in Hyderabad together. Not only coffee lovers, but people who love coffee, who have passion about coffee, or even want to try coffee. We want to show them that a coffee lo, there's a lot of journey. You take one sip of coffee and there's a huge journey behind it. There are farmers, there are roasters, there are specialty people who dedicate their life to just bring that one beautiful, perfect cup of coffee to you. So this whole event is to show their hard work and for people to appreciate the hard work they do behind coffee. So thank you all once again for coming to this event. It's for the next 2 days. We're going to entertain you with coffee. Please do join us here. It's from 11 to 7:30 p.m. Not only coffee, you'll also have entertainment, music, and other activities. So please come and enjoy Indian coffee culture. But this edition we are highlighting Araku region, but we also have representatives from Koraput, Chikmagalur, and Coorg regions. So we say this is like the first event we are doing it in Hyderabad based on coffee, and hopefully this will grow into a larger edition, larger festival, and next time I hope to see you at the same time, same venue, but in a larger scale. So highlight, we have barista competitions conducted by Something Brewing and Budan. They are our partners for coffee. So all of that will be happening in the big stage. There are 3 main competitions that are going to happen, coffee-based competitions for the 3 days. Avi kakunda, Saintram, if you come down, 5 o'clock nunchi there are music events happening. And tomorrow is the fashion show. That is also being done by NIFT students. So this is a platform we are giving for young entrepreneurs, young students, young talent to come participate and showcase their talent.